BCN న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. NBKR ఇంజనీరింగ్ కళాశాలలో నూతన విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం. నాలుగు దశాబ్దాల నాటి విద్యుత్ వైర్లతో ప్రాణభయంతో వడ్డీపాలెం గ్రామస్తులు. గ్రామ సచివాలయాల పనితీరు మెరుగుపరచాలి, అధికారులకు బీజేపీ నేతల వినతి. గూడూరు రైతుల సాగునీటి కోసం అసెంబ్లీలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గలం. నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్ గ్రామంలోని NBKR ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం ప్రవేశం పొందిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు ప్లేస్మెంట్ ఆఫీసర్ కిషందర్ మాట్లాడారు. విద్యార్థులకు బీటెక్ మొదటి సంవత్సరం నుండి క్రమశిక్షణ సమయపాలన ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థులతో సాంకేతిక నైపుణ్యంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కళాశాలలో చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంకా మాకు లైబ్రరీలో ఉండాలనుకుంటున్నామని కోరితే ఎక్కువ మంది కనుక ముందుకు వస్తే రాత్రి 8 గంటల దాకా నుండి అవగాహన మాకు ఇంకా కావాలి అని ముందుకు వచ్చి ఒక లెటర్ ఇస్తే వాళ్ళకి ఆ ల్యాబొరేటరీని మేము కాలేజీ సమయం అయిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా ఇవన్నీ మేము మీకు అందించగలిగే వసతుల నుండి, వనరుల నుండి ఇంకేమన్నా అనుకోండి. వీటితో పాటు మీకు మన సంస్థలో NCC ఇంక వేరే ఏ సంస్థకి అవకాశం రాలేదు. సో NCCలో మనం సాధించిన విజయాలు ఏంటి అంటే అవి మనల్ని ఢిల్లీ దాకా తీసుకెళ్ళాయి. మన విద్యార్థుల్ని ఢిల్లీలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ దాకా తీసుకెళ్ళే వరుసగా 3 సంవత్సరములు మన యూనివర్సిటీ తరఫున ఏదన్నా వెళ్ళారు అంటే ఇది ప్రతి విద్యార్థిలోనూ సేవాభావం అనేది ఉండాలి. ఈ సేవాభావము, సేవా తత్పరత ఇవన్నీ కలగడం కోసము ఈ NSS అనేది స్థాపించడం జరిగింది. మినిమం కార్యక్రమాలు అయితే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అయితే చేస్తాం. ప్రతి సంవత్సరానికి 1-2 సార్లు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తాం. మన జిల్లాలో మనము ఇచ్చినంత బ్లడ్ డొనేషన్ అనేది వేరే సంస్థ కూడా వేదికను అలంకరించిన పెద్దలకు, వేదికకు విచ్చేసిన పిల్లలకు, వారి తల్లిదండ్రులకు శుభాభివందనములు, శుభోదయం. మీకు ఈ ఇన్స్టిట్యూట్లో ఉండే కొన్ని వసతి గృహాలు ఉన్నాయి, హాస్టల్స్ అంటాం. దాంట్లో 4 బాయ్స్కి 2 గర్ల్స్కి ఉన్నాయి. గర్ల్స్కి అయితే పూర్తిగా అన్ని రకాల రక్షణలతోటి ఉంది. కాంపౌండ్ వాళ్ళు ఒకటి సపరేట్గా పెట్టి దాంట్లోనే ఉండేలాగా వార్డన్స్, కొంతమంది జాగ్రత్తగా ఫ్లోర్ లీడర్స్ అని వాళ్ళందరితోటి పెట్టి జరుగుతోంది. అంతేకాకుండా పోయిన సంవత్సరం అందులో ఉన్న బాలికలు మాకు కొన్ని వసతులు కావాలి అని అడిగినందుకు గాను ఈ సంవత్సరము అది పనిగా కొంత పేమెంట్ బ్లాక్ వర్క్ ఒకటి, దాంతోపాటు AC గదులను కూడా అరేంజ్ చేయడం జరిగింది. అంటే ఎవరైనా ఏదన్నా కోరితే దాంట్లో సరి అయిన కోరిక ఉంది అని అంటే మేనేజ్మెంట్ వారు వాటిని నెరవేర్చడానికి ఎల్లవేళలా ముందు ఉంటారు. సో ఆ రకంగా వాళ్ళు కోరిన వసతులను
అందించడానికి వాళ్ళ ప్రయత్నం చేయడం జరిగింది. హాస్టల్లే కాకుండా మనకు దాదాపుగా 70 బస్సులు ఉన్నాయి, వ్యాన్లు అనండి. అవి చుట్టుపక్కల ఉన్న దాదాపుగా 60 కిలోమీటర్ల ప్రాంతాన్ని కవర్ చేసేలాగా వెళ్తాయి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరన్నా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడ చదువుకోవాలి అన్న కోరిక ఉన్న వాళ్ళకి అవకాశాన్ని మనం కల్పించాలి అన్న ఒకే ఒక సదుద్దేశంతో బస్ ఫెసిలిటీ కూడా ప్రతి మారుమూల ప్రాంతాల నుంచి కూడా పొందుపరచడం జరిగింది. అతి ముఖ్యంగా మీకు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మీ చుట్టుపక్కల మీతో పాటు మీ మధ్యలో కూడా ఉండవచ్చు. మా ఫ్యాకల్టీ ఇప్పుడు మీరు ఇక్కడ చేరింది జేఎన్టీయూ అనంతపూర్ కింద ఎన్బికేఆర్లో బీటెక్ చేయడానికి చేరారు. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీలు ఎక్కువ మందికి పీజీ అంటే ఎంటెక్ అంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేస్తారు. వాళ్ళల్లో చాలామంది ఎన్ఐటీస్లో చేసిన వాళ్ళు ఉన్నారు, ఐఐటీస్లో చేసిన వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసు జేఈ రాస్తేనే మనం బీటెక్కి ఎన్ఐటీస్లో కానీ ఐఐటీస్లో కానీ మీకు సబ్జెక్ట్ ఎటువంటిదైనా సరే సార్లు చెప్తారు, బై హార్ట్ చేస్తారు, కష్టపడతారు, ఎగ్జామ్లో రాసేస్తారు. యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ఇస్తాం, ప్రాక్టీస్ చేస్తారు, కొట్టేస్తారు. కానీ చేయలేదల్లా ఒకటే, ఏంటది? ఇంగ్లీష్ని మాట్లాడడం. సో దాన్ని డే 1 ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేయండి. మీరు ఫైనల్ ఇయర్ కల్లా డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ద సెకండ్ వన్ వచ్చేసి ఏంటనంటే, జస్ట్ నిన్న ఒక చిన్న ఆర్టికల్ చదువుతూ ఉంటే చూశాను అన్నమాట. ఏంటనంటే ప్రతి సంవత్సరం ఇండియా నుంచి 1.5 మిలియన్ ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు. అంటే 15 లక్షల మంది ఇంజనీర్లు దేశంలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు దగ్గర 6,000 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే వాటి నుంచి బయటకు వస్తున్నారంట. ఈ 15 లక్షల ఇంజనీర్లలో 10 లక్షల మంది దాకా కంప్యూటర్ సైన్స్, దాని యొక్క అలైడ్ బ్రాంచెస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, వీటి నుంచి బయటకు వచ్చేవాళ్ళు మిగతా ఆ యొక్క 10 లక్షల మంది. 5 లక్షల మంది మాత్రమే ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్, ఇక ఏ ఇంజనీరింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మిగతా వాళ్ళట. అయితే ఉన్నటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటనంటే 2023 వరకు కూడాను ఐటీ సెగ్మెంట్ ఎలా ఉంది అని అంటే పైన ఉంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన కాలేజీ ఇప్పుడు మన కాలేజీ ఏంటి అని అంటే, అది నాకు 2023 సంవత్సరం ఫైనల్ ఇయర్స్ టోటల్ ఎంతమంది అని అంటే 650 మంది, అంటే 60% అబౌవ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. నాకు వచ్చినటువంటి ఉద్యోగాలు ఎంతమందికి అని అంటే 836 మందికి వచ్చాయి. అంటే అర్థం ఏంటి అని అంటే, ఎలా వచ్చాయనంటే ఒక్కొక్కరు 2-3 ఆఫర్లు తీసుకెళ్లారు కాలేజీ నుంచి. దాంట్లో ఏది బెస్టో దాన్ని తీసుకున్నారన్నమాట. అంటే మార్కెట్ ఆ రోజుల్లో అంత భూమిలో ఉండింది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఐటీ సెగ్మెంట్ డ్రాస్టిక్గా డౌన్ అయింది, కోర్ సెగ్మెంట్ బాగా పుంజుకుని ఉంది. అంటే ఈ ఐటీ సెగ్మెంట్ డ్రాస్టిక్గా డౌన్ అయింది అనడానికి కారణం కంపెనీలు అని చెప్పను, ఏఐ అని చెప్పను, కానీ ఒకటే కారణం ఏంటి అనంటే కొత్త టెక్నాలజీని స్టూడెంట్స్ ఇమ్మీడియట్లీ నేర్చుకోవట్లేదు. అంటే స్కిల్ ఓరియంటెడ్గా ముందుకు రావట్లేదు. నేను సిఎస్ చదివాను, నా సీనియర్స్కి వచ్చింది నాకు వస్తుంది. నో, ప్రజెంట్ సినారియోలో ఏంటనంటే మీరు చేయాల్సింది, మేము ట్రైనింగ్ ఇస్తాం దానికి సంబంధించి స్కిల్ బేస్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నవ్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఉంది, లేదనంటే ఎస్ఏపి అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. అలా కొన్ని రకాలైనటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి. వీటిని మేము ట్రైనింగ్ ఇస్తాం. వాటిని పిల్లలు ఇంట్రెస్ట్గా వచ్చి నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీరు ఆ ఏరియాలో ఎక్స్పర్ట్ అవుతారు. తద్వారా ఏమవుతుందంటే మీరు చాలా సులభంగా కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు ఈజీగా ప్లేస్ కాగలరు. అలా కాకుండా నేను ఇంత మాత్రమే చదువుతాను అలా అనేటువంటి ఆలోచన నుంచి ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ఏం చేయాలనంటే, మేము మీకు సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ ఇస్తాం. సెకండ్ ఇయర్లో యాప్టిట్యూడ్, రీజనింగ్ మీద ట్రైనింగ్ ఇస్తాం. సెకండ్ ఇయర్ నుంచే ప్రోగ్రామింగ్ లేకపోతే టెక్నికల్ ఏదైనా కావచ్చు, అది ఆ బ్రాంచ్కి సంబంధించిన దాంట్లో ట్రైనింగ్ ఇస్తాం. దానికి ఆల్రెడీ మనకు ఎక్స్పర్ట్ కంపెనీస్ ఆల్రెడీ మనతో ఎంఓయూ చేసుకొని వాళ్ళు ఇక్కడే ఉంటారు క్యాంపస్లోనే. బైటెక్సెల్ అనే కంపెనీ ఉంది, వాళ్ళు ఎంప్లాయీస్ మన దగ్గర 15 మంది దాకా ఉంటారు. స్టూడెంట్స్కి సపరేట్ స్లాట్స్ ఇచ్చేస్తాం వాటికంటూ. వీటన్నిటికీ కూడాను మీరు సిన్సియర్గా అటెండ్ అవుతూ
ఎక్కడ కూడా ఏ చిన్న ఆబ్సెంట్ అనేది లేకుండా రెగ్యులర్గా అటెండ్ అయ్యారు అన్నారంటే ఇందాక సార్ చెప్పినట్లు 2 సార్లు ఒకటే మాట చెప్పారు. ఏంటనంటే తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండాపురం పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీ వడ్డీపాలెంలో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సుమారు 4 దశాబ్దాల క్రితం నాటి పాత వైర్లతోనే సరఫరా సాగుతుండటంతో స్థానికులు నిత్యం ప్రాణభయంతో జీవిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్ తీగలు నేలమట్టానికి కేవలం 7 అడుగుల ఎత్తులోనే వేలాడుతున్నాయని, కాలనీలో 15 మందికి పైగా చిన్నారులు ఉన్నారని, పిల్లలు ఆడుకుంటూ కర్రలపైకి ఎత్తిన సులభంగా తగిలేంత ప్రమాదకరంగా ఈ లైన్లు ఉన్నాయని తెలిపారు. ఇటీవల ఇక్కడ విద్యుత్ తీగ తెగపడి ఒక మూగజీవి మృతి చెందిన విషయం గుర్తు చేశారు. ఈ ఘటన జరిగి 10 రోజులు గడుస్తున్నా ఎక్కడికక్కడ అతుకులతో నెట్టుకొస్తున్న అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆవేదన చేస్తున్నారు. పదే పదే వైర్లు తెగిపడుతున్నా సిబ్బంది పట్టించుకోకపోవడంతో పెను ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తక్షణమే కొత్త స్తంభాలను 10 తీగల విషయంలో చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లైన్ చూస్తే కిందకు ఉంది చెప్పి గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవాలపోయా వాగాడ మండలం ఒకటే గరుస్తుంది కానీ కత్తితో ఉన్నది. పిల్లలు ఉండేమాట ఎప్పుడు ఒకసారి ఆడుతూనే ఉంటారు బయట, లోపలే ఉండరు. ఎప్పుడు ఏ టైంలో యోగాలు తెలియదు పోతుంది. మొన్న ఒకసారి నిన్న కదా మన లాగిల పైకి లాగేలా పెట్టారు, నిత్యం తెచ్చి చేసుకుని పైకి లాగారు. వాకాడు మండలం ఎస్టీ కాలనీ వడ్డిపాలెం. మాకు కరెంట్ సమస్య ఎక్కువగా ఉన్నది. మీరు దయతెరిచి కొంచెం చూడాల్సింది కోరుకుంటున్నాము. పసిపిల్లలు ఉన్నారు మా ఊరిలో. కరెంటు కొంచెం కిందకు ఉన్నది వైరు, లైన్ ఆపోజిట్ పట్టించుకోవట్లేదు. పెద్దగా చెప్పు. వాకాడు మండలం కొండాపురం ఎస్టీ కాలనీ వడ్డిపాలెం. మా కరెంటు ప్రాబ్లంగా ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు. కిందగా ఉంది ఎర్రిపాలెం. కరెంటు వైర్ కిందకు ఉంది. దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మీరే ఒక రాజు చూడండి. చిన్నపిల్లలు ఉన్నారు. పుల్ల ఎత్తుకున్నా కానీ అందిపోతుంది. కుక్క కూడా ఒకటి చనిపోయింది. కరెంటు వైర్ తెగి పడిపి. ఎన్ని రోజులు అయింది అది? 10 రోజులు అవుతుంది. లైన్ తెగిపోయి లైన్ కింద పడి కుక్క చచ్చిపోయింది. అంటే ప్రస్తుతానికి కుక్క ఉండింది అక్కడ. కుక్క ఏడే ఉన్నింది. ఆ కుక్క ఎట్టి అడ్డం తిరుగుతుంది. అప్పుడు కుక్క చచ్చిపోయింది. మీ కాలనీలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పిల్లకాయలు, చిన్న పిల్లకాయలు 15 మంది పిల్లకాయలు ఉన్నారు. ఇది సుమారు ఎంత ఎత్తు ఉండొచ్చు? ఇది 7 అడుగుల్లో 7-8 అడుగుల్లో వైర్లు ఉంటాయి. మనిషి 6. మీరేమంటారంటే పిల్లకాయలు కర్ర ఎత్తినా కూడా తగిలితే మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు కోరుకునేది ఏంది ఇప్పుడు? ఒక్కరు చెప్పండి. కరెంటు వైర్లు వేయమని, స్తంభాలు వేసి కరెంటు నేను ఇది డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తాను వెంటనే.
ఇది కూడా వీడియో కూడా వాళ్ళకి పెడతాను నేను. మీరు అనేది ఏంటంటే ఈ వైర్లు కనీసం 7-8 అడుగులు ఎత్తులోనే ఉన్నాయి. ఇక్కడ చిన్న పిల్లకాయలు చిన్న పుల్ల ఎత్తుకొని ఆ టన్నా కూడా తగులుతుంది. దాని ద్వారా కరెంటు సప్లై అయ్యి ప్రాణహాని ఉంది పిల్లలకి. గాలి కూడా పడిపోయి బతుకులే ఉన్నాయి కానీ 40 సంవత్సరాల వైర్లే మారాలి. ఇక్కడ తెగిపోయి ఉండదు కదా వైరు, అది చెప్పండి. ఊడేసినారా? 40 సంవత్సరాల నుంచి ఆ వైర్లు అట్టే ఉన్నాయి, మారవట్లా. మాకు కొత్త వైర్లు వేయమని అడుగుతున్నాం. 40 సంవత్సరాల తర్వాత ఎవరు మళ్ళీ దీన్ని చూడాలి. దాన్ని అసలు పట్టించుకోవాలి. బతుకులే చూస్తున్నారు. జాయింట్ లైన్ అయితే జాయింట్ చేస్తున్నారు. ఒకటే మారమని చెప్తాను. ఆ లీడ్ కూడా 1-2 ఉన్నాయంటారు, లేకపోతే మొత్తం తెగిపోయే ప్రమాదం కూడా ఉంది. సరే, ఈ సమాచారం నేను కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేస్తాను. వాళ్ళు తప్పనిసరిగా వచ్చి మీకు సహాయం చేసి రిపేర్ చేసే అవకాశాన్ని కల్పిస్తాను. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓతో పాటుగా తహసీల్దార్కి బీజేపీ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాలవెల్లి ప్రసాద్, వాకాడు మండల ఓసీ మోర్చా అధ్యక్షులు ఇరుగు శ్రీనివాసులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కాలవెల్లి ప్రసాద్ మాట్లాడారు. గ్రామ సచివాలయాల పనితీరు బాగోలేదని, చిన్న పనులు కూడా సచివాలయ సిబ్బంది సిస్టంలో పనిచేయడం లేదని కుంటి సాకులు చెబుతూ ప్రజలకు అందుబాటులో లేకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. అధికారులు సచివాలయాలను సందర్శించి రైతులకు, గ్రామ ప్రజలకు చిన్న చిన్న సమస్యలు, కులం, ఆదాయం, బర్త్ సర్టిఫికెట్లు, అడంగల్ 1B సర్వే, చలానా, రైతు భరోసా, తల్లికి వందనం, కొన్ని కుటుంబాలకు డబ్బులు పడకపోవడంతో సచివాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదని, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఉందని వల్లి ప్రసాద్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి సంక్షేమం గురించి క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ కూడా పనులు జరిగే విధంగా పనిచేయాలని అధికారులను కోరారు. పనులు జరగడం లేదని కొన్ని పంచాయతీల్లో నుంచి ప్రజలు వచ్చి మాకు చెప్పడం జరుగుతుంది. కనీసం సచివాలయాల్లో సిబ్బంది కొరత, పైగా ఆ సిస్టమ్స్ పనిచేయడం లేదని వేరే సచివాలయాలకు వెళ్ళడం, పనులు మానుకొని సచివాలయాల చుట్టూ తిరగడం, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు దీనిపై స్పందించి సచివాలయాలు బాగా పనిచేసే విధంగా, ప్రజలకి అందుబాటులో సచివాలయ సిబ్బంది ఉండే విధంగా పనులు, వాళ్ళవి క్యాస్ట్ సర్టిఫికేట్లని, బర్త్ సర్టిఫికేట్లని, ఈ చిన్న చిన్న వాటికి కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లోని ప్రజలు ఇవన్నీ కూడా మెరుగుపరిచే విధంగా అక్కడ అధికారులు, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి గ్రామ ప్రజల్ని, రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పనులు సకాలంలో చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకి అందిస్తున్న ప్రభుత్వాలు గురించి ప్రజల్లో మంచి సంకేతాలు వెళ్ళే విధంగా అధికారులు పనిచేయాలని నేను పార్టీ తరఫున అధికారులందరినీ కూడా కోరుచున్నాను. నమస్కారం, నా పేరు వల్లి ప్రసాద్. నేను తిరుపతి జిల్లా బీజేపీ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. ముఖ్యంగా అధికారులు పనితీరు మెరుగుపడాలి. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు సకాలంలో అందకపోవడం, సమస్యల పరిష్కారంలో జాప్యం జరగడంపై ప్రజల్లో ఆవేదన వ్యక్తమవుతుంది. దీనివలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. గూడూరు నియోజకవర్గంలోని రైతుల సాగునీటి కోసం ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ అసెంబ్లీలో గలమెత్తారు. 19 చెరువులు, 4,000 ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీటి కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. 7th బ్రాంచ్ కాల్వకు 30 కోట్లు కావాలని ప్రభుత్వం సభలో కోరారు. కాల్వ బాగుపడితే 4,000 ఎకరాలకు పైగా ఆయకట్టుకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. దీని ద్వారా చిట్టమూరు నుండి నాయుడుపేట వరకు రైతులకు భారీ ఊరట దిశగా ఉంటుందని 19 చెరువుల కోసం 30 కోట్ల ప్రతిపాదన చేశారు. సంతోషం అధ్యక్ష. ఎల్లసిరి మేజర్ కాలువ గురించి ఇప్పుడు పెట్టాను అధ్యక్ష. సత్యసాయి గంగా ఎస్ఎస్జి కాలువ కండ్లేరు జలాశయం నుంచి ప్రారంభమై తమిళనాడులోని ఉండి జలాశయం వరకు సాగుతుంది అధ్యక్ష. దీనిలో 7th బ్రాంచ్ కాలువ అట్లాగే 15L మేజర్లో ఉంది అధ్యక్ష. అలాగే ఈ 7వ బ్రాంచ్ కాలువ కిలోమీటరు 27.535 నుంచి 15L మేజర్ కాలువ ప్రారంభమై 20.50 కిలోమీటర్ల పొడవున నాయుడుపేట, చిట్టమూరు, వాకాడు, కోట మండలాల్లో సుమారు
34,169 ఎకరాల ఆయకట్టు సాగునీరు అందించే విధంగా దీన్ని రూపొందించబడింది అధ్యక్ష. అట్లాగే 19 మైనర్ ఇరిగేషన్ చెరువులు, అలాగే సుమారు 14,100 ఎకరాల స్థిరీకరణ ఆయకట్ట ప్రతిపాదించింది అధ్యక్ష. ఈ పనులు ప్యాకేజీ 10 కింద చేపట్టారు అధ్యక్ష. 15 మేజర్ కాలువ కిలోమీటర్ 2.545 వద్ద నుంచి ఎలసిరి కాలువ ప్రారంభమై మొత్తం 13.975 కిలోమీటర్ల పొడవులో నాయుడుపేట అట్లాగే చిట్టమూరు మండలాల్లో సుమారు 4,819 ఎకరాల సాగునీటి సౌకర్యం కల్పించే విధంగా ప్రతిపాదించారు అధ్యక్ష. అలాగే ఎలసిరి కాలువ కిలోమీటరు 0.000 నుంచి 0.300 వరకు, అలాగే కిలోమీటర్ 11.975 నుంచి 13.975 వరకు మాత్రమే పనులు పూర్తయ్యాయి అధ్యక్ష. మిగిలిన 11.675 కిలోమీటర్ల కాలువ మరియు అవసరమైనటువంటి స్ట్రక్చర్ పనులు ఇంకా పూర్తిగా చేయాల్సింది అధ్యక్ష. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 365 తేదీ 8/7/2020 ప్రకారం ప్యాకేజీ నెంబర్ 10లో ఈ పనులు ప్రీ క్లోజర్ చేయబడింది అధ్యక్ష. అలాగే దీంతో అసంపూర్తిగా నిలిచిపోయిన ఎల్లసెర్వి కాలువ పనులు త్వరగా పూర్తి చేయడానికి 26.22 కోట్ల అంచనా తయారు చేసి 2023 డిసెంబర్లో అధికారులకి ఒక నివేదిక సమర్పించారు అధ్యక్ష. అయితే ప్రస్తుతం SSR రేట్ల కింద దాదాపు 30 కోట్లు ఈ యొక్క అంచనా పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి గౌరవ సభాపతి గారు దయచేసి ఈ పనులు నాయుడుపేట చిట్టమూరు మండలాల్లో 9 గ్రామాలకి సుమారు 4,819 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది అధ్యక్ష. కాబట్టి ఈ పని చేస్తే రైతులందరూ సంతోషంగా ఉంటారని తెలియజేస్తాం అధ్యక్ష. కాబట్టి మొన్న సీఎం గారు పునర్వరపాలెం వచ్చినప్పుడు కూడా సీఎం గారికి విన్నపించాం అధ్యక్ష. సీఎం గారు కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాటిచ్చారు అధ్యక్ష. కాబట్టి మరొకసారి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తూ త్వరలో ఈ పనులు పూర్తి చేస్తే దాదాపు 4,119 ఎకరాలు సాగులోకి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నూతన విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం. నాలుగు దశాబ్దాల నాటి విద్యుత్ వైర్లతో ప్రాణభయంతో వడ్డీపాలెం గ్రామస్తులు. గ్రామ సచివాలయాల పనితీరు మెరుగుపరచాలి, అధికారులకు బీజేపీ నేతల వినతి. గూడూరు రైతుల సాగునీటి కోసం అసెంబ్లీలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గలం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.